హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంసీ టెక్ సొల్యూషన్స్. ఈరోజు ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దానికన్నా ముందు అసలు యూట్యూబ్ ఛానల్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అంటే అది ఒక్కొక్కరి మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే కొంతమంది టైం పాస్ కోసం క్రియేట్ చేస్తుంటారు యూట్యూబ్ ఛానల్ని, కొంతమంది క్రేజీ ఫీలింగ్ అనమాట, అంటే ఒక ప్యాషన్తో నాకు పేరు వస్తే చాలు అని క్రియేట్ చేస్తూ ఉంటారు. కొంతమంది మనీ ఎర్నింగ్ కోసం యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే డబ్బులు సంపాదించాలి అని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తుంటూ ఉంటారో వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే, యూట్యూబ్ ఛానల్లో డబ్బులు రావాలి అంటే మెయిన్గా మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వాలి. ఇలా మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వాలి అంటే యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని, అంటే యూట్యూబ్ యొక్క పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని ఫాలో అవ్వాలి. అంటే మానిటైజేషన్ అవ్వాలి అంటే మెయిన్గా 1 year టైంలో 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, మన ఛానల్లో 4000 hours వాచ్ టైం అనేది ఉండాలి. ఈ విధంగా 1000 సబ్స్క్రైబర్స్ 4000 hours వాచ్ టైం అనేది 1 year టైంలోనే అయి ఉండొచ్చు, లేదా ముందుగానే 3 months 6 monthsలోనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ 1 year టైంలో ఇవన్నీ కంప్లీట్ చేశాక యూట్యూబ్ అనేది మన ఛానల్ని రివ్యూ చేస్తుంది. ఆ రివ్యూలో మానిటైజేషన్కి మన ఛానల్లో ఉన్న కంటెంట్ సూటబుల్ అవునా కాదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఉందా లేదా చెక్ చేస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఏంటి అంటే, మన ఛానల్లో ఉన్న కంటెంట్ సొసైటీ మీద ఎటువంటి దుష్ప్రభావం ఉండకూడదు, ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయకూడదు, ఫేక్ థంబ్నైల్స్ని వాడకూడదు, మన ఛానల్లో పిల్లల్ని చెడగొట్టేవిగా కంటెంట్ ఉండకూడదు, ఇంకా మత విధ్వంసానికి సంబంధించిన వీడియోస్ ఉండకూడదు, పోర్న్ వీడియోస్ ఉండకూడదు. ఇవన్నీ కూడా యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి వ్యతిరేకం అనమాట. ఇలాంటివి చేయకూడదు. కాపీరైట్ స్ట్రైక్స్ ఉండకూడదు, అంటే ఒక వేరే ఛానల్లో ఉన్న కంటెంట్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని వాడకూడదు. ఒకవేళ అవి చూసి మన ఓన్ వేలో అయినా చెప్పొచ్చు, కానీ డైరెక్ట్గా వాళ్ళ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకుని మన ఛానల్లో మాత్రం పెట్టకూడదు. ఇవన్నీ కూడా చేయకుండా ఫాలో అవుతూ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఫాలో అవుతూ కనుక మన ఛానల్ ఉన్నట్లయితే రివ్యూ చేసి మనకి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేస్తుంది. మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే ఏం చేయాలో తెలిసింది కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మెయిన్గా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయాలి అంటే ముందుగా మనకు కావాల్సింది గూగుల్ అకౌంట్. ఈ రోజుల్లో అయితే ఆండ్రాయిడ్ మొబైల్ లేని వాళ్ళంటూ ఎవరూ లేరు, కాబట్టి వాళ్ళందరికీ గూగుల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలిసి ఉంటుంది. కాబట్టి నేను అది చూపించట్లేదు, డైరెక్ట్గా గూగుల్ అకౌంట్ ఉండాలి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అంటే. సో ఆ గూగుల్ అకౌంట్ని యూజ్ చేసుకుని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. యూట్యూబ్ ఛానల్ని మొబైల్లో అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా సిస్టంలో అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సిస్టంలో చూపిస్తున్నాను. ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని క్లిక్ చేయండి. ఇలా మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు రైట్ సైడ్లో 3 dots ఉన్నాయి కదా, అక్కడ యూట్యూబ్ అనే యాప్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా అయితే మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన రైట్ సైడ్లో మన ప్రొఫైల్ పిక్ ఉంటుంది, అందులో క్రియేట్ ఛానల్ ఉంటుంది. తర్వాత గెట్ స్టార్టెడ్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి యూజ్ యువర్ నేమ్ అని, యూజ్ ఏ కస్టమ్ నేమ్ అని చూపిస్తున్నాయి. సో జస్ట్ ఎంసీ టెక్ సొల్యూషన్స్ నేమ్ కనుక ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి, లేదా యూజ్ ఏ కస్టమ్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మన ఛానల్కి ఉన్న కంటెంట్కి రిలేటెడ్గా ఒక అట్రాక్టివ్ నేమ్ అయితే ఇవ్వండి. ఛానల్ నేమ్ అనేది అయితే అట్రాక్టివ్గా ఉండేలాగా చూసుకోండి. సో నేను ఇక్కడ ఎంసీ టెక్ సొల్యూషన్స్ అనేది అయితే ఇస్తున్నా. సో కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదువుకొని చెక్ బాక్స్ టిక్ చేశాను. నెక్స్ట్ క్రియేట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఓపెన్ అవుతుంది. అంటే ఛానల్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది అనమాట ఇప్పటికి. సో ఇక్కడ మన ప్రొఫైల్ పిక్ ఏదన్నా మనం చేంజ్ చేసుకోవచ్చు. కింద యాడ్ లింక్స్ అన్నవన్నీ కనిపించినాయి కదా. సో ఫస్ట్ ఏంటి అంటే డిస్క్రిప్షన్ ఇద్దాము. డిస్క్రిప్షన్ ఏంటంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ యొక్క డీటెయిల్స్ ఇవ్వడం అనమాట. అంటే ఏంటి అంటే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఆ సబ్స్క్రైబర్స్కి, కొత్తగా చూసే విజిటర్స్కి మన ఛానల్ దేని గురించి సంబంధించింది అనేది కొంచెం బ్రీఫ్గా మనం ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి, ఎంసీ టెక్ సొల్యూషన్స్ బ్రీఫ్గా ఇస్తే కనుక వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో ఇలా డీటెయిల్స్ అనేవి మన ఛానల్ డిస్క్రిప్షన్స్లో మనం ఓన్గా ఎంటర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎంసీ టెక్ సొల్యూషన్స్ ప్రొవైడ్స్ యూ యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ బ్లాగింగ్
అని అయితే ఇచ్చేసాను. ఇక్కడ కింద ఏం అడిగాడంటే యాడ్ లింక్స్ టు యువర్ సైట్స్ అని అడిగాడు కదా, ఇవన్నీ కూడా నేను స్కిప్ చేసేస్తున్నాను. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ఇచ్చేసాను. సో మన ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ఇదండి మన ఛానల్ క్రియేట్. ఇక్కడ అప్లోడ్ వీడియో అని ఉంది కదా, సో మన వీడియోని ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో అప్లోడ్ వీడియో అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే సెలెక్ట్ ఫైల్స్ అనేది ఓపెన్ అయింది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీ వీడియోని ఎక్కడైతే సేవ్ చేశారో అందులోకి వెళ్ళి ఆ వీడియోని తెచ్చుకోండి. సో నేను ఇక్కడ ఒక జస్ట్ శాంపిల్ కోసమే కాబట్టి ఏదన్నా ఒక సాంగ్ ఏమైనా ఉందేమో చూస్తున్నాను. సాంగ్ అయితే పెడుతున్నాను. డైరెక్ట్గా సాంగ్స్ అయితే అప్లోడ్ చేయకూడదండి. జస్ట్ శాంపిల్ వీడియో కోసం నేను ఒక సింపుల్ ఒక సాంగ్ పెడుతున్నాను. ఇలా మీ వీడియో ఎక్కడైతే స్టోర్ చేశారో దాన్ని సెర్చ్ చేసుకొని ఓపెన్ చేయండి. నేను ఈ సాంగ్ని అయితే ఓపెన్ చేస్తున్నా. సో మన వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. సో ఆల్రెడీ మూవీ సాంగ్ కాబట్టి టైటిల్ అనేది క్రియేట్ అయిపోయిందండి. మామూలుగా మీ వీడియోకి అయితే టైటిల్ మనం ఇవ్వాలి. అంటే ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాను కాబట్టి టైటిల్లో హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ అనేది టైటిల్గా ఇస్తాను. డిస్క్రిప్షన్ అనేది దాని యొక్క డీటెయిల్స్ ఇస్తాను అనమాట. ఓకేనా, డిస్క్రిప్షన్ కూడా ఇవ్వాలి. సో నేను ఈ డిస్క్రిప్షన్లో ఇప్పుడు ఏం రాస్తున్నాను చూడండి. న్యూ వీడియో సాంగ్ అనేది ఇచ్చాను. టైటిల్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మెయిన్గా ఇక్కడ నో ఇట్స్ నాట్ ఏ మేడ్ ఫర్ కిడ్స్ అనేది మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ అని సెలెక్ట్ చేసుకుంటేనే అది పబ్లిక్లోకి వెళ్తుంది. ఓకేనా, నెక్స్ట్ పబ్లిష్ అని ఇచ్చేసాను. సో ఇక్కడ మనకు కనబడుతుంది మన వీడియో అనేది అప్లోడ్ అయిపోయింది. సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలి యూట్యూబ్ అని, ఇంకా సింపుల్గా వీడియోని ఎలా అప్లోడ్ చేయాలో అర్థమైంది కదా. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసినట్లయితే మన ఛానల్లో వచ్చే ప్రతి న్యూ నోటిఫికేషన్ కూడా మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.